హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరి ఒకేసారి 3 బ్లౌజులు కట్ చేస్తున్నాను చూడండి. ఇలాంటి ఒకే సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, సీజన్లో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు పని అనేది తొందరగా అవ్వాలి, వర్క్ అనేది స్పీడ్గా అయిపోవాలంటే మాత్రం చూడండి, నేను మోడల్స్ కూడా కట్ చేయగలను. ఎప్పుడైనా మోడల్స్ పెట్టినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్ బ్లౌజ్ కటింగే 3 ఒకే సైజ్వి ఒకే కస్టమర్ అనమాట. చూడండి, ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఓపెన్స్ అటువైపున వేసి జెయింట్ మన వైపున వేసుకుంటాం కదా, ఆ జెయింట్స్ అనేటివి సమానంగా ఉండాలి. ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కట్ చేసేసుకొని ఒక పావించి ఖర్చు కోసం చూడండి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. పావించి ఖర్చుకి వేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకోవాలి. మర్చేసుకుంటే మనకు నడుం లూజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ టైట్ కుట్టు వరకు ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్కు, పొడవు వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కోసం కలిపి వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసి చెస్ట్ లూజ్ వచ్చేసి నేను ఇక్కడ మర్చిపోయి కాజా వైపున వేసాను, కానీ మళ్ళీ ఉక్స్ వైపు వేస్తాను. చూడండి, ఇక్కడ ఇలా ఉక్స్ వైపున మనం ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చెస్ట్ అనేది సాగదీయకుండా చూసుకోవాలన్నమాట. సాగదీస్తే 1-2 ఇంచులైనా సాగుతుంది. నాకు 8.5 వచ్చింది. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి నడుం లూజ్ తక్కువగా ఉంది, చెస్ట్ కొద్దిగా ఎక్కువగా ఉంది. వీళ్ళు సన్నగా ఉన్న వాళ్ళే, కాకపోతే వాళ్ళలోనే కొంచెం డిఫరెంట్గా 33 వచ్చేసి చెస్ట్ లూజు, 28 వచ్చేసి నడుం లూజ్ అనమాట. ఇలా క్రాస్గా ఇలా వస్తుంది మనకు కుట్టు. చెస్ట్ దగ్గర కొద్దిగా లూజ్గా, నడుం దగ్గరకు వచ్చేసరికి దగ్గరగా ఆ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఒక పావించి పైకి మనం కుట్టేసరికి దిగుతుంది కదా, మార్కింగ్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలే తీసుకుంటున్నానండి. సన్నగా ఉంది అమ్మాయి వచ్చేసి. సన్నగా ఉన్నప్పుడు మనం 2.5 పెట్టామనుకోండి ఎక్కువైపోతుంది. కింద వచ్చేసి 2.5, పైన వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ నెక్ అయితే తిప్పేశాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత కుట్లతో సహా కలిపి పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 5.5, ఈ విధంగా 5.5 పెట్టేసుకొని ఒక 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత ఉందనేది. ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నాకు 8 ఇంచెస్ ఒకేసారికి వచ్చిందా లేదా అనేది చూడండి, మీరు చూస్తున్నారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా రావాలన్నమాట. 8 ఇంచెస్ వచ్చేసి ఆమ్ రౌండ్ వచ్చేసింది. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఈ సైజుకి వచ్చేసి 3.5 ఇంచులతో సరిపోతుందన్నమాట. ఎలా ఉందో అలా ఆ విధంగా కట్ చేసుకుందాం. మనకు చంక దగ్గర కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది కదా, కింది వైపున ఎక్కువగా ఉంది, చంక దగ్గర తక్కువగా ఉంది, కాబట్టి ఆ క్లాత్ కలిపేసుకొని ఖర్చు కోసం అనమాట, కుట్ల కోసం ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే. నేనైతే ఒక గుండు పిన్ అయితే పెట్టేశాను, చూసారు కదా. 3 బ్లౌజులు ఒకే దగ్గర పెట్టేసి అలా ఒక పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. మనం ఒకే సైజు ఇచ్చినప్పుడు ఇంకా మనం శారీలో వచ్చిన పీస్ టకటక కట్ చేసుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది. నేనైతే ఇలా చాలా 4 బ్లౌజులు 5 బ్లౌజులు కూడా వేసి కట్ చేస్తానండి. ఎందుకంటే కుట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అందివ్వాలి, కటింగ్ అయిపోవాలని. చూడండి, ఇక్కడ నడుం దగ్గర ఒక 1/2 ఇంచు అలా కట్ చేసేసాను. టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలా కట్ చేయడం వల్ల మనకు బ్యాక్ పార్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట, ముడతలు రాకుండా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా నేను ఒకేసారి 4-5 బ్లౌజులు 3 లేదా 4 వేసి కట్ చేసిన బ్లౌజుల వీడియోలు చాలానే ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. 5-6 బ్లౌజులు కూడా ఒకేసారి వేసి కట్ చేయగలను. ఇంకా కుట్టే వాళ్ళు వచ్చినప్పుడు టైం అవుతుంటుంది కదా, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇలా బాగా అలవాటు అయిపోయిందనమాట. ఎప్పుడు ఇదే విధంగా కట్ చేస్తాను. ఏమి పొరపాటు రాదు, రైట్గానే వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. కాకపోతే మనం అన్నీ సమానంగా ఉన్నాయా లేదా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను పిన్ పెట్టేసుకుంటున్నాను మనకు జారిపోకుండా ఉండేందుకు ఫ్రంట్ పార్ట్ కోసం. ఫస్ట్ హ్యాండ్స్ కదా, మళ్ళీ తీయాల్సింది అని అనుకుంటున్నారా? ఏ విధంగా కట్ చేసినా పర్వాలేదు, మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే చాలు. చూడండి, ఇక్కడ
బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి. నీట్గా ఇలా మొత్తం ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు, ఇంకా తీసేయడమే. ఇక్కడ వచ్చేసి చూడండి సైడ్ వైపున వచ్చేసి మనకు లోతు తీసుకోవాలి కదా, 1/2 ఇంచ్. బిగినర్స్ అయితే కరెక్ట్గా రాదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఆ బాక్స్ షేప్ మిడిల్లో ఒక 1/2 ఇంచ్లో తీసేస్తే సరిపోతుంది. ఏ సైజు వారికైనా 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ మనం అలా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, సెంటర్లో తీయాలని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్. ఫ్రంట్ పార్ట్లో మనం చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ రెండు ఉంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది. మనకు బ్యాక్ పార్టే పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్కులు పొడవు కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి బ్లౌజ్ని ఇలా నేలపైన నీట్గా పరిచేసుకొని ఫ్రంట్ పొడవు అయితే చెక్ చేసుకుంటాను. చూడండి చూస్తే నాకు చూడండి 1కి 2 సార్లు అయితే ఇది బాగా చెక్ చేసుకుంటాను నేను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. ఇక్కడ క్రాస్ తిరుగుతుంది కదా, అక్కడ వరకు చూసుకోవాలి. ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5 పెట్టేసుకున్నాను. 12 వచ్చింది, నేను ఖర్చు కలుపుకొని 12.5 పెట్టేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు పెట్టేసుకుని ఇక్కడ ఫ్రంట్ పొడవు దగ్గర ఒక లైన్ వేసేస్తున్నాను. చూడండి లైన్ వేసేసుకుని సైడ్ వైపున సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఉక్స్ పట్టి వచ్చేసి సైజు ప్రకారం రావాలి అంటే ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. నాకు 3 ఇంచులు ఉంది, నేను 4 ఇంచులు అలా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం టక్స్ వేస్తాము, కుట్లలోకి వెళ్తుంది. ఇంకా పెట్టేసుకొని డాట్స్ వచ్చేసి చూపిస్తాను చూడండి. 2.5కి ఒక డాటు, 2 ఇంచ్ గ్యాప్ వచ్చేసి పొడవు వచ్చేసి 2.5. ఇది మెయిన్ డాట్. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటే ఆమ్రౌండ్ సైడ్ డాట్ వస్తుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసి 4th డాట్ కూడా ఉంది, ఇంకా అందుకని 4th డాట్ కూడా వేసేసుకున్నాను. ఏ విధంగా అయితే మనం డ్రాయింగ్ వేసామో అదే విధంగా కట్ చేసుకోవడం. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి చాలా ఈజీ మెథడ్ అండి, మీరు కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. మనం కొలతలు అనేది కరెక్ట్గా తీసుకొని పెట్టేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజులు ఏమీ పాడైపోవు, పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. టక్స్ పెట్టేసుకోవడం ఎక్కడికక్కడ. ఇలా ఈ టక్స్ పెట్టకపోయినా వేయగలగాలి మనం, అంత అనుభవం అయితే రావాలి టైలరింగ్లో. రోజు కొత్తేనండి, రోజు కొత్త పాఠాలు నేర్చుకున్నట్టు ఉంటుందన్నమాట. మనకు వచ్చేసింది కదా అనేమీ లేదు, రోజు ఏదో ఒకటి కొత్తదైతే ఉంటుంది, నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అయితే వీడియోలో ఏమైందంటే ఇప్పుడు క్రాస్ బెల్టులు కట్ చేయాలి, కానీ నేను మర్చిపోయానండి క్రాస్ బెల్టులు కట్ చేయడము. తర్వాత లాస్ట్కి తీసాను, వీడియో చూపిస్తాను. అయితే హ్యాండ్స్ వచ్చేసి 3 ఒకేసారి వేస్తే మనకు చాలా లెంత్ అంటే ఎక్కువగా లావుగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ సింగిల్గా ఒకటి కట్ చేసుకొని, అయితే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలాగా ఉందన్నమాట. 2 హెమ్మింగ్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి అన్లోడింగ్ ఉంది. ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని 1 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ పట్టికి, పొడవు వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా కర్వ్ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ కర్వ్ ఇచ్చేసాను, కానీ మళ్ళీ మీకు ఒకసారి టేప్తో చూపిస్తాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ సారీ, ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకు పెట్టేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసేసాను. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని ఇలా టైట్ కుట్టు దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర, షోల్డర్ దగ్గర పెట్టేసుకొని 2 భాగాలుగా 2 పొరలుగా తీసేసి చంక టైట్ కుట్టు మధ్యలో పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసానండి. సన్నగా ఉంది అమ్మాయి కాబట్టి 1/2 తీసేసాను. కొంచెం లావుగా అంటే 3/4 ఇంచ్ తీస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఒక హ్యాండ్ అయిపోయింది కదా, ఇంకొక హ్యాండ్, ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట మనకి. ఈ 2 ఒకే దగ్గర వేసి కట్ చేయొచ్చు కదంటే, ఒకటి వచ్చేసి అన్లోడింగ్, ఒకటి వచ్చేసి హెమ్మింగ్, అందుకని చెప్పేసి ఇక్కడ విడివిడిగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఈ హ్యాండ్స్కి వచ్చేసి కొలతలేమి చెప్పట్లేదండి, ఇంతకుముందు కట్ చేసిన హ్యాండ్ ఉంది కదా, అది ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే నీట్గా. ఇంకొక హ్యాండ్ వచ్చేసి అన్లోడింగ్కి, అది కూడా కట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను మర్చిపోయింది ఏంటంటే క్రాస్ బెల్టులు కట్ చేయడం మర్చిపోయాను, వీడియో తీయడము. ఇంకా చివర్లో మార్కింగ్ వేసిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి, చివర్లో వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి, అంతే. ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఏమైనా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో మాకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం
మీరిచ్చే చిన్న లైకే నాకు పెద్ద గిఫ్ట్ అనమాట. మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. ఆ విధంగా అయితే నేను కటింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా క్రాస్ బెల్ట్‌లో వచ్చేసి లాస్ట్‌లో చివర్లో కట్ చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి. ఈ విధంగా మనకు ఒక సైడ్ వచ్చేసి 3½ సైడ్ కుట్ల వైపు వచ్చేసి 3 ఇంచెస్ కుట్టేసరికి 3, 2½ అవుతాయి అనమాట. ఒక చివరన 3 ఇంచెస్, ఒక చివరన వచ్చేసి 2½ ఈ విధంగా కట్ చేశాను. వీడియో అయితే క్లిప్ మిస్ అయింది, అందుకని పెట్టలేదు. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.